साउथ इंडिया का साला। సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ అన్ని ఇండియా లేవురా మనకి. నా పేరు సూర్య, నా ఇల్లు ఒక్కటే ఇండియా. నా పేరు సూర్య, నా ఇల్లు 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 ఇండియా. బన్నీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అందరూ అంటుంటారు. గ్యారంటీడ్ ఎంటర్టైన్మెంట్ కానీ బన్నీ ఉన్న సినిమాలు బన్నీ కనిపిస్తేనే జనాలకు ఒక తెలియని కరెంట్ పాస్ అయ్యి ఒక ఎనర్జీ వస్తుంది అందరికి. సోల్జర్ అంటే ఎంత ఫిట్గా ఉండాలి, దానిలోనూ ఒక ట్రైన్డ్ సోల్జర్ అంటున్నాము. విగరస్గా దానికి ఫిజికల్ వర్కౌట్ చేశారు ఆయన. సినిమాలో కూడా అలా ఫిజికల్గా కష్టపడాల్సిన విషయాలు కొన్ని మూమెంట్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి కోసం కూడా ఆయన తీసుకున్న డైట్ కానీ వర్కౌట్స్ కానీ ఇవన్నీ కూడా ఆయన డెడికేషన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. ద వే హీ లుక్స్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఆ ఐబ్రో కట్ దగ్గర నుంచి ఫైట్ సీక్వెన్సెస్లో కూడా తను ఒక ఆర్మీ పర్సన్ లాగే మూవ్స్ని యూజ్ చేసిన స్టైలు. హీస్ అ వెరీ వెరీ కంప్లీట్ యాక్టర్ ఐ కెన్ సే. Working with Bunny has been such an amazing experience so early on in my career. It was amazing working with him. He would give me so many inputs on how to better my performance. And one of the things he told me was you should buy time on screen. And that has stayed with me. And there's a lot of things that you can learn from him. గొడవలన్నీ అమ్మాయిలే స్టార్ట్ చేస్తారు సార్. వర్ష కానీ కరెక్ట్గా మనదే తప్పేలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తారు. బా బాబు గెటప్ మర్చిపోయారు, పైగా కొత్తది. బన్నీ ఈ సినిమాకి గెటప్ యూత్ని ఎంతో ఆకట్టుకుంది, మాస్ని యూత్ని. ఒక సోల్జర్కి దగ్గరగా ఉండే స్టైలింగ్, ఎందుకంటే సోల్జర్స్ క్రూ కట్ చేయిస్తుంటారు. సో దానికి తగ్గట్టుగా రిఫ్లెక్ట్ అయితే ఎంత స్టైలిష్గా ఉండాలి. అలా క్యారెక్టర్కి ఆయన చేసే ఆ రోల్కి బాగా దగ్గరగా ఉండే సూట్ అయ్యే స్టైల్ ఇది. ఎనర్జీకి మారు పేరు అల్లు అర్జున్ అని అందరికీ తెలుసు. బట్ అది నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. ఆయనతో నేను వర్క్ చేయటం ఇదే ఫస్ట్ టైం. హ్యాట్స్ ఆఫ్ టు అల్లు అర్జున్. ఈ క్యారెక్టర్ చూడడానికి గెటప్ కానీ తను తీసుకునే జాగ్రత్త కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా అనిపించింది. Most important thing is we all know about Allu Arjun. He's such a hard-working and talented and lucky hero of our Illu. उनके बारे में ज़्यादा बोलने की आवश्यकता नहीं, उनके बारे में सब लोग आप जानते ही हैं. Kanto Vamsi is not new to the industry. He has seen as a writer blockbuster movies. ఆయన కలం ద్వారా అందించిన కథలు బ్లాక్ బస్టర్ అవడం ఆయన చూశారు, సక్సెస్ చూశారు. అండ్ హీస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, హైలీ ఎడ్యుకేటెడ్. హోల్ ఫ్యామిలీ ఈజ్ డెడికేటెడ్ టు రైటింగ్. నేను ఆయనకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం కాదండి. ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ సచ్ అ వండర్ఫుల్ టెక్నీషియన్ హూస్ గోన్ అ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ తెలుగు సినిమా. అండ్ ఆయనతో ఫ్యూచర్లో కూడా సినిమాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. Vamsi sir is directing for the first time. And I've never felt that he's directing for the first time. He has so much clarity in what he wants. And I truly wish this film takes him to greater heights. And it was amazing working with him. This is a film, the great writer Vamsi, who has given some 15 films, like 15 great films, 15 time-changing films. This has become something which is very, very, very interesting. There are so many writers who must have tried to become good director, and they must have directed few films, and they must have become stars also as a director. But now this young director is trying to, after writing so many good films, is his debut film. इसका director इतना balance head, इतना समझदार, इतना शांत, इतना सुशील, such a gentleman.
कोई घमंड नहीं, गुरूर नहीं, प्राउड नहीं, nothing. Such a wonderful person to work with. నీకు సూర్య అంటే సోల్జర్, కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్. డైరెక్టర్ ఒక్కంతో వంశీ గారు ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో, సీన్ ఎలా కన్వే చేస్తారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎలా డీలింగ్ చేస్తారనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. బట్ ఈ ఎక్స్పీరియన్స్లో అద్భుతంగా డీల్ చేసి మైన్యూట్గా ప్రతి సీన్ని ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశాడు ఆయన. పెద్ద డైరెక్టర్స్కి తీసిపోకుండా షార్ట్ టేకింగ్ కానీ తను అనుకున్న మ్యాటర్ని కన్వే చేయటం కానీ చాలా బాగా చేశారు. హౌ హీ కంప్లీట్లీ లూజెస్ కంట్రోల్ అనేది మనం టోటల్గా సినిమాలో చెప్తున్న పాయింట్, దాన్ని డీల్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు వన్స్ ఐ నెరేటెడ్ హిమ్, అక్కడి నుంచి తనకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది దాని పట్ల, అలా బిహేవ్ చేసే క్యారెక్టర్లు ఎలా ఉంటారు ఇదంతా కూడా. సో అందులోంచి తను పర్సనల్గా చేసిన ఎక్సర్సైజ్, తన అండర్స్టాండింగ్, నేను క్యారెక్టర్ ఇన్బిల్టే తన బిహేవియర్ని డిజైన్ చేసిన విధానం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికోసం స్పెసిఫిక్ హోంవర్క్ జరగలేదు, కానీ బేసిక్గా ఉన్న అండర్స్టాండింగ్ వల్ల హీ కుడ్ ఏబుల్ టు పర్ఫామ్. దాని ఇదితోనే చాలా కంఫర్టబుల్గా ఆయన చేసేస్తూ వచ్చారు. నాకు చాలా ఈజీ అయిపోయింది వర్క్ ఆయన నుంచి ఉన్న ఆ డెడికేషన్ వల్ల. మొన్న మధ్య మన ల్యాన్స్ నాకు హనుమంత్ తప్ప బార్డర్లో కాపలా కాస్తూ చనిపోయినప్పుడు అందరూ ఏడ్చారు, నేను ఏడ్చాను. అందరూ హనుమంత్ తప్ప చనిపోయినందుకు ఏడ్చారు, నేను మాత్రం ఆ ప్లేస్లో నేనెందుకు లేనా అని ఏడ్చాను. గాడ్ ఫాదర్, చావు గాడ్ ఫాదర్, ముక్కుల్లో వచ్చేసింది. అను ఇమాన్యుయల్ ఇస్ అ వెరీ కమిటెడ్ గర్ల్ అంట. ఎందుకంటే సామాన్యంగా ఇండియన్స్ మన కళ నిజం చేసుకోవడానికి అమెరికా వెళ్తాం, కానీ అను ఇమాన్యుయల్ అమెరికాలో ఉండి తన కళ నిజం చేసుకోవడానికి ఇండియా వచ్చింది. వెరీ రెస్పాన్సిబుల్ గర్ల్, వెరీ డెడికేట్ గర్ల్ అండ్ డిసిప్లిన్ గర్ల్. ఈ ఉంటే ఈ క్వాలిటీస్ యూనో, అండ్ వెరీ ప్రిటీ గర్ల్, దాని గురించి మనం చెప్పక్కర్లా. సో సినిమాకి తనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఇంకా డ్యాన్స్తోనైతే ఏమి యూనో యాక్టింగ్ పరంగా షీల్ బి వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ హీరోయిన్స్. ఎందుకంటే షీఈస్ ఆల్రెడీ హార్ట్ థ్రాబ్. పెదవులు దాటని పదం పదంలో, కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా. మన కథ బ్యూటిఫుల్ లవ్, మన కథ బ్యూటిఫుల్ లవ్. పద పద ఫైండ్ మీనింగ్, లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్. విశాల్ శేఖర్ బేసిక్గా వాళ్ళని ఈ సినిమాకి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ మధ్య బన్నీ గారి సినిమాలన్నీ కూడా నార్త్ ఇండియాలోకి వెళ్ళటం, మలయాళం వాళ్ళు చూస్తూ ఉంటాం, అవుట్ సైడ్ ఆడియన్స్ కూడా చాలామంది ఉన్నారు. సో సబ్జెక్ట్ కూడా తెలియకుండా ఒక పాన్ ఇండియా సబ్జెక్టు, దీనికి ఆ లెవెల్లోనే ఏదన్నా ఒక మ్యూజిక్ కూడా అలా కొంచెం నేషన్ వైడ్ ఎక్కడైనా సరే మనము రీచ్ అవ్వగలిగే మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని అనుకుని విశాల్ శేఖర్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అసలు దీన్ని ఒక రీజనల్ ఫిల్మ్ లాగా ఎప్పుడు చూడలే. Vishal Shekhar, as everyone knows, does great Bollywood films, and it's an honor for us to get him in this film. And he's gave us amazing songs. విశాల్ శేఖర్ మ్యూజిక్ చాలా ట్రెండీగా కొత్త పద్ధతిలో ఉన్నది, వాళ్ళతో పనిచేయడం నాకు చాలా సంతోషం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా టుడే. మన కథ మనకి దగ్గరగా వచ్చు. దేర్ 2 స్క్రీన్ ప్లేస్. కథ ఒక స్క్రీన్ ప్లే అయితే మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ విల్ బి అనదర్ స్క్రీన్ ప్లే. ఇలాంటి ప్రిమైస్ సినిమాలు మన సినిమా, ఎందుకంటే నా ఇల్లు ఇండియా అన్న సినిమాకి సంగీతం వహించాలంటే ఎవరు ఎతికితే విశాల్ శేఖర్ చూస్ చేయడం జరిగింది. దానికి పూర్తి న్యాయం చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాళ్ళే చేశారు. సో దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, చాలా ఎలివేట్ చేసింది సినిమాని. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. మన కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ, వాళ్ళ కష్ట సుఖాలు కానీ, వాళ్ళ జీవితాల్లో అసలు వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటుందో, మనం రెగ్యులర్గా కలిసే మనుషులు కాదు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ గురించి చెప్పడానికి ఒక సాంగ్ చేస్తే బాగుంటుంది అనగానే దానికోసం విశాల్ శేఖర్ కంపోజ్ చేసిన వండర్ఫుల్ ట్యూన్. అండ్ ద వే రామజోగయ్య శాస్త్రి గారు బెస్ట్ అసెట్ నాకు ఈ సినిమా పాటలకు సంబంధించి. తన భరోసా నువ్వే దేశం కొనక, చదవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక,
ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. తర్వాత బ్యూటిఫుల్ లవ్ మనందరికీ ఇష్టమైన సీతారామ శాస్త్రి గారు రాశారు ఆ పాట. నైస్ మెలడీ, సిచ్యువేషన్ ట్యూన్ ఇవ్వడం ఆయన రాసేయడం అంత ఓకే అయిపోవడం అయింది. My personal favorite is Beautiful, and I love it so much. Beautiful was choreographed by Vaibhavi Merchant, and she's done one of the greatest songs in Bollywood films. And it's an honor to work with her so quick in my career. And Beautiful was shot very nicely. It was a very real way that she wanted to portray me and Arjun sir. Manakada beautiful love, manakada beautiful love. Pada pada find the meaning, live the feeling of beautiful love. Manakada beautiful love, manakada beautiful love. Pada pada find the meaning, live the feeling of beautiful love. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో. అది కూడా అసలు ఏదో టీజింగ్ సాంగ్ కదా అని చెప్పి కొంచెం ఏదో కిందికి దిగి వెళ్ళిపోకుండా అది కూడా అందంగా కంటెంట్లోనే వాళ్ళిద్దరి మధ్య జరిగిన బ్రేకప్ని దృష్టిలో పెట్టుకుని రాసిన పాట. తన ప్రియురాల్ని ఎలా కన్విన్స్ చేస్తాడు, తన యొక్క మనసత్వాన్ని ఎలా మాట్లాడతాడు, క్లాస్ మిస్ అవ్వకుండానే ఒక మాసీ పద్ధతిలో చెప్పడం జరిగింది. చాలా మంచి ట్యూన్ ఇచ్చారు విశాల్ శేఖర్ గారు. చాలా ఫ్రెష్ సౌండ్ ఆ పాట మనకి బేసిక్గానే. చాలా యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ట్యూన్ కానీ కొంచెం అన్యూజువల్ రిథమ్ మనకి, అది చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. దానిలో హీరో గారు చేసిన క్యాప్ ట్రిక్స్ అండ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా పాపులర్ చేసాయి ఆ పాటని. అందులో 2 months కష్టం ఉంది అసలు. యాక్చువల్లీ డైలీ 8 hours 9 hours డైలీ ప్రాక్టీస్ చేశారు. క్యాప్ ట్రిక్స్ కనుక చేయాలంటే కంపల్సరీ 1 year పట్టిందంట. కానీ ఆయన 2 months లో కానీ ఫినిష్ చేశారంటే ఇట్స్ నాట్ పాసిబుల్. The Lover Also, Fighter Also was shot in US, in LA, which is a crazy song. It looks like a music video. I think a Filipino choreographer. So it's a very different, unusual song. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also. Secret lo dakunna నీలోని ప్రేమని పట్టు పట్టి బయట పెట్టే లైటర్ ఆల్సో. ఇంకో నాకు ఇష్టమైన పాట మాయా. ఈ మొత్తం సినిమాలో కథని అండర్లైన్ చేస్తున్న పాట అది. మాయా అనుకోగానే ఒక ప్యాథోస్ లాగా ఏదో చేయకుండా దాన్ని ఒక చిన్న అది కూడా వినసొంపుగా ఉండేలాగా ఒక చిన్న ఫ్యూజన్ సోల్ఫుల్ మ్యూజిక్తో పాటు ఒక ఫోక్ టచ్ ఉంటున్న పాట. ఆ పాటలో ఎస్పెషల్లీ లిరిక్స్ ఈ సినిమాతో సంబంధం లేకుండా ఆ పాట వినొచ్చు మనం. ఎక్కడో చోట ఏదో ఒక లైన్ ఆ పాటలో మనకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. మన లైఫ్ను కూడా అది అడ్రస్ చేస్తూ మనకు చెప్తున్నట్టే ఉంటుంది, మనల్ని ఒకసారి గుర్తు చేసుకోమంటున్నట్టే ఉంటుంది. అదొక మంచి పాట. ఏ చోట మొదలయ్యావో తెలుసా, ఎటువైపు వెళుతున్నావో వలసా, పుటకతో తెల్లని తెలుపే నీ కళ, నడకలో నలుపైందేంటో నీ వెన్నెలా, జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో, జరా దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో, సర్దుబాటే అలవాటై కదిలిపోతున్నావెటో. కృష్ణాష్టమి ఈజ్ అ బిట్ సాంగ్, ఒక చిన్న భజన్ లాగా ఉంటుంది అది. అది కూడా వెరీ క్యాచీ సింపుల్ ట్యూన్. ఇంకా ఫైనల్గా చెప్పేది ఉంది ఎరగా ఎరగా, దట్స్ ద బిగ్గెస్ట్ మాస్ నెంబర్. ఆ పాటకే చాలా టైం పట్టింది యాక్చువల్గా కరెక్ట్గా. మన సౌత్ ఇండియన్ ఇదొక్క పాట మనం మన సౌండ్కి తగినట్టుగా ఉండాలని అడిగిన తర్వాత వాళ్ళు దానికోసం చేసిన వర్క్. ఎస్పెషలీ ఈ సాంగ్కి ఐ వాంట్ టు గివ్ క్రెడిట్ టు రామజోగయ్య శాస్త్రి గారు. ఫస్ట్ ఒక 2 లైన్లతో ఆయన రెడీ అవ్వడం వల్లనే ఈ ట్యూన్ తయారవడం కూడా జరిగింది. పిల్లగాను ఎరగెరగానే లైన్స్ అన్ని ముందే ఆయన రాయటంతో ఇట్ వాస్ సో ఈజీ టు క్రియేట్ ఎ ట్యూన్ ఫర్ దట్. మంచి కమర్షియల్ సాంగ్, చెప్పేదే ఉన్నది. చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడికిట పట్ట. ఆల్వేస్ రిలాక్స్డ్గా షూటింగ్ జరగడానికి ముఖ్య కారణమైన డిఓపి రాజీవ్ రవి. అండ్ ఆయన స్టైల్ ఆఫ్ కెమెరా వర్క్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఒక ఇంటర్నేషనల్ సినిమాలకి తీసినట్టు తీస్తారండి ఆయన. అండ్ ఈజ్ డిఓపియే కాదు, డైరెక్టర్ కూడా. 3 సినిమాలు
పెద్ద హిట్ సినిమాలు మలయాళంలో తీశారు. తను డిఓపి చేసిన కొన్ని సినిమాలు అయితే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా స్థానం సంపాదించుకున్నాయండి. ఇది ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ చిత్రంగా మలచడానికి ముఖ్య కారణం డిఓపి రాజీవ్ రవి అనొచ్చు. He's very calm and very quiet, but his frames, his visuals, they're just in another level. The best pick for this film, I would say, is Rajiv Ravi. అక్కడే నా హాఫ్ వర్క్ ఇస్ డన్ అండి. తను ఆల్రెడీ చాలా రెనౌండ్ సినిమాటోగ్రాఫర్. ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో, ఆయన కూడా తెలుగు సినిమా అంటే ఎలా ఉంటుందో వచ్చాడు. బట్ వన్స్ హీ లిసన్ టు ద స్క్రిప్ట్, హీ లవ్డ్ ఇట్. స్క్రిప్ట్లో ఉన్న ఈ కంటెంట్ విపరీతంగా నచ్చింది ఆయనకి. ఇలాంటి సినిమాతో ఎంటర్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఆయన. సో అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. హీ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ థింకింగ్, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్. దానికి తగినట్టుగానే ద మోస్ట్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. The way he captured, the way he shot the scenes, screen మీద చూస్తున్న the best of visuals, ఈ అవుట్పుట్ అంతా కూడా వితౌట్ రాజీవ్ రవి I can't even imagine this film at all. ఫైట్ మాస్టర్స్ మనకి పోలీస్ స్టేషన్ ఫైట్ కిచ్చా ఫైట్ మాస్టర్ చేశాడు. చాలా ఫ్యాంటాస్టిక్గా తీశారు ఆయన. అది చాలామంది ఆ పోలీస్ స్టేషన్ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది అంటున్నారు. దాని తర్వాత ఇంటర్మిషన్ యాక్షన్ సీక్వెన్స్ టన్నల్ ఫైట్ పీటర్ హెన్స్ మాస్టర్ తీశారు. దాన్ని ఇంటర్కట్ చేసిన ఆర్మీ తాలూకు యాక్షన్ అదంతా కూడా కిచ్చా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్లేమో శరత్ కుమార్ గారి ఇంట్రడక్షన్ ఫైట్ తీశారు. మిగిలిన పొలం ఫైట్ ఏదైతే బాగా ఫేమస్గా మాట్లాడుకుంటున్నామో ఇవాళ సెకండ్ హాఫ్లో పొలం ఫైట్ రవివర్మ మాస్టర్. హీరో విలన్ ఇంటికి వెళ్ళే సీక్వెన్స్, మళ్ళీ ఆ డైనింగ్ టేబుల్ సీక్వెన్స్ అది మళ్ళీ రవివర్మ మాస్టర్ తీశారు. ఈ ఫైట్స్ అన్నిటికీ కూడా రకరకాల డిజైన్స్ అనుకున్న తర్వాత దాన్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు వీళ్ళందరూ కూడా. I should be thankful to Kicha Master for coming up with a wonderful police station fight sequence. Ravivarma Master, Peter Hines Master, అందరూ కూడా చాలా బాగా చేశారు. కథలో అంతర్భాగంగా వెళ్తున్నాయి ఫైట్స్ అన్నీ కూడా. ఇవాళందరూ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అంటున్నారంటే దాని వెనకాల నా ఐడియాకి తోడైన వీళ్ళందరి ఇన్పుట్స్, దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేసిన హీరో అల్లు అర్జున్ గారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఫైట్ మాస్టర్స్. తన భరోసా నువ్వే దేశం సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, రాష్ట్రం నీకో వేడుక ఓ సైనిక, భక్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక, ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. I have always respected people with talent and huge respect for అర్జున్ సజ్జా గారి స్టార్డమ్ అయితే, శరత్ కుమార్ స్టార్డమ్ అయితేనేమి, అలాగే కమల్ హాసన్ గారు, చారు హాసన్ గారు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్, సాయి కుమార్ గారు, అందరూ ఒకప్పుడు ఒక దే హ్యావ్ దేర్ ఓన్ స్టార్డమ్. అవన్నీ పక్కన పెట్టి బన్నీ పట్ల గౌరవం, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపనింగ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా అవుతారని అందరూ నమ్ముతారండి. ఎందుకంటే తన తపన, తన హార్డ్ వర్క్, తన కమిట్మెంట్, తన అనాలిసిస్, విజన్, ఇదన్నింటినీ రెస్పెక్ట్ చేసి దే ఆల్ కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ దిస్ మూవీ. అర్జున్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్ అండ్ 15 ఫిల్మ్స్ డైరెక్టర్. ఆయన హీ హ్యాస్ ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్. సో ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా నాతో డిస్కస్ చేస్తే కూడా దానికి బెటర్మెంట్ అనిపించింది, నేను ఇంక్లూడ్ చేసేవాడిని. శరత్ కుమార్ గారు, ఆల్ ఆఫ్ ది యాక్టర్స్ అండి, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిన ఇది, దిస్ ఇస్ ఆల్ మ్యూచువల్. అందుకే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అంత ఫైన్గా ఉంటాయి మీకు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఫ్యామిలీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉందా? మీ గురించి మీరే అడిగి తెలుసుకుంటే ఎంత ఎట్టకారంగా ఉంది తెలుసా? ఏం సార్, మీతో నా రిలేషన్షిప్ ఎలా ఉందో మీకు తెలీదా? నా సర్టిఫికేట్ కోసం వచ్చిన నువ్వు నన్నే సర్టిఫికేట్ చేయడానికి ట్రై చేస్తావా? హౌ డేర్ యూ! గెట్ అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై సైట్! ఎక్కడికి? Nagababu sir, they were there on sets almost every single day, whether we're shooting 2 a.m. or late nights, early mornings, they were always there on sets.
And all of these people are very passionate about cinema, and I think that's what makes them truly great. They gave us a very comfortable space to work in, and it was nice working with them. ఇలాంటి సినిమాలు తీయాలంటే చాలా ప్రేమ ఉండాలి సినిమా పట్ల. మీ అందరికీ కూడా తెలుసు లగడపాటి శ్రీధర్ గారు సినిమా తప్ప ఇంకో ధ్యాస ఉండదు ఆయనకి. వాళ్ళ ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నా సరే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ బిజినెసెస్. హీ జస్ట్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. సినిమాలు చేయకపోతే సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా లేదనుకోండి, ఆయన ఎక్కడ ఫెస్టివల్స్ ఉన్నా వెళ్ళిపోతారు. ఎవ్రీ టైం కాన్స్ ఫెస్టివల్కి వెళ్ళి సినిమాలు చూస్తుంటారు. చాలా ఇష్టం, పిచ్చి. 2 రోజులు గ్యాప్ రాగానే బాంబేలో ఫెస్టివల్ ఉందని ఆ 2 రోజులు సినిమాలు చూపించాడు. అంత ఇష్టం ఆయనకి సినిమాలు. ఇంకా అలాంటి వాడు సినిమా తీస్తున్నప్పుడు వెన్ హీ లవ్ ద కంటెంట్, ఆ సినిమాని ఇంకెంత ప్రేమగా తీస్తారు ఆయన. నా అదృష్టం ఫస్ట్ సినిమాకి ఇంత సపోర్ట్ చేసే హీరో దొరకడం, దానికి ఏమాత్రం తగ్గకుండా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ దొరకడం. ఇక్కడ డబ్బు ఒకటే కాదండి, సినిమా తీస్తున్నప్పుడు నువ్వు అనుకున్నది తీయని చెప్తున్నప్పుడు మనకు కలిగే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైమర్గా ఆ ధైర్యం అవసరం అవుతుంది. దాన్ని అన్ని వైపుల నుంచి నాకు ఇచ్చిన లగడపాటి శ్రీధర్ గారు, నాగబాబు గారు, ఆన్ సెట్స్ ఉండి ఏ రోజు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్న బన్నీవాసు, వీళ్ళందరూ హెల్ప్ లేకపోతే ఇంత హ్యాపీగా నేను షూటింగ్ ఫినిష్ చేయగలిగేవాడిని కాదు. నేను ఆల్వేస్ థ్యాంక్ బన్నీ ఫర్ చూసింగ్ మీ. ఐ డెంట్ చూస్ బన్నీ అండి, బన్నీ నన్ను చూస్ చేశారు. అది నాకు ఒక పెద్ద అవార్డ్. అంటే ఇండస్ట్రీలో ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఒక ఎత్తే అయితే బన్నీ చూసింగ్ మీ. ఇంత మంచి కథకి, ఒక సెన్సేషనల్ సినిమా అవబోయే సినిమాకి నేను ముందే చెప్పాను ఆయనకి. నన్ను చూస్ చేసిన చాలా ధన్యవాదాలు బన్నీ. నీకైతే నాన్నగారు వదిలేసి, ఆయన ఎలా వదిలేరు ఈ కథని నాకు శ్రీధర్కి చేస్తానంటే అనేది బిగ్గెస్ట్ ఫీలింగ్ అండి నాకు. అలాగే శ్రీధర్ గారు, ఐ వాంట్ టు మేక్ మోర్ మనీ. ఆయన ఎప్పుడు అన్నారు, ఏ హీరో ఇలా అంటారని నాకు తెలియదండి. శ్రీధర్ గారు, యూ షుడ్ మేక్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ దిస్ మూవీ, యూ షుడ్ డూ వండర్ఫుల్ మూవీస్, మంచి సినిమా తీయాలి సార్ మీరు అంటారు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క వర్డ్తో అన్నీ నా గురించి ఆలోచించబాకు, సినిమా ప్రేక్షకుడి గురించి ఆలోచిద్దాం. ఎంత ఘనంగా ఉండాలి సినిమా, యాక్షన్కి అయితేనేమి, సాంగ్స్కి అయితేనేమి, మనం వెనకాడకుండా చేయాలనుకున్నాం. బన్నీ వాటిలన్నింటిలోనూ చాలా అనుభూతిని అందించేటట్టు చిత్రీకరణ జరిగిందండి. క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాకముందు చచ్చిపోవడమే. ఏం కావాలా నీకు? ఇండియా కావాలి, ఇచ్చే.